రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ పై వరుస వివాదాల నేపథ్యంతో తెలంగాణ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం రంగనాథ్ తీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఇప్పటి వరకు దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని ధర్మాసనం గుర్తు చేసింది. ఒకే ఒక్క అధికారిపై ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి? నిబంధనలను పాటించకుండా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెట్టి వ్యవహరించడం వల్లే కదా ఇన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయి అని ధర్మాసనం రంగనాథ్ ను ప్రభుత్వ న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది. రంగనాథ్ స్థానంలో అర్హత ఉన్న మరో అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ పై వరుస వివాదాల నేపథ్యంతో తెలంగాణ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం రంగనాథ్ తీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఇప్పటి వరకు దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని ధర్మాసనం గుర్తు చేసింది. ఒకే ఒక్క అధికారిపై ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి? నిబంధనలను పాటించకుండా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెట్టి వ్యవహరించడం వల్లే కదా ఇన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయి అని ధర్మాసనం రంగనాథ్ ను ప్రభుత్వ న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది. రంగనాథ్ స్థానంలో అర్హత ఉన్న మరో అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ పై వరుస వివాదాల నేపథ్యంతో తెలంగాణ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను తొలగించాలంటూ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. అదేవిధంగా అర్హత కలిగినటువంటి ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్ హోదాలో నియమించాలంటూ చెప్పింది. మరోవైపు 63 కోర్టు ధిక్కరణ కేసులపై హైకోర్టు రంగనాథ్ పై సీరియస్ అయింది. చూసుకుంటా ప్రైవేట్ భూములపై హైడ్రా జోక్యాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అదేవిధంగా రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారి నియామకానికి ఆదేశాలు ఇచ్చింది. వరుస వివాదాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు దీర్ఘంగా విచారణ చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటికే లోతుకుంట భూముల విషయంలో హైడ్రా కమిషనర్ హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. అదేవిధంగా కోర్టులు న్యాయ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకం ఉందంటూ కూడా రంగనాథ్ స్పష్టం చేశారు. లోతుకుంట సర్వే నంబర్ 1/240 ఎకరాల్లోకి హైడ్రా వెళ్లలేదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. మరోవైపు పిటిషనర్ ఎవరైతే కోర్టులో దాఖలు చేశారో అవాస్తవాలంటూ కూడా కోర్టుకు తెలిపారు. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు ఉన్నాయంటూ కూడా కోర్టు ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడింది. అందులో భాగంగానే హైడ్రా కమిషనర్ స్థానం నుంచి రంగనాథ్ ను తప్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్నటువంటి ఉన్నతాధికారి ఇలా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదంటూ కూడా హైకోర్టు చెప్పింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను మార్చాలంటూ కూడా సిఎస్ ను హైకోర్టు ఆదేశించినట్టుగా మనకు తెలుస్తోంది. మరోవైపు ప్రధానంగా హైకోర్టు హైడ్రా ఇప్పటికే ఏర్పాటై 2 సంవత్సరాలు అయింది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ప్రధానంగా
హైదరాబాద్ నగర పరిధిలో ORR లోపల ఉన్నటువంటి అనేక చెరువులు కుంటలతో పాటు కబ్జాలను పరిరక్షించామంటూ చెప్తున్నారు. మరోవైపు హైకోర్టు అంటే కోర్టు ధిక్కరణలకు పాల్పడి ముఖ్యంగా పిటిషనర్లు వేసినటువంటి వాటికి కోర్టు ధిక్కరణలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్పడ్డారనే అభియోగాల నేపథ్యంలో హైకోర్టు విచారణ జరిపి తప్పించాలంటూ తీర్పిచ్చింది. రైట్ సమీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్పై వరుస వివాదాల నేపథ్యంతో తెలంగాణ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం రంగనాథ్ తీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఇప్పటి వరకు దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని ధర్మాసనం గుర్తు చేసింది. ఒకే ఒక్క అధికారిపై ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వస్తున్నాయని, నిబంధనలు పాటించకుండా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెట్టి వ్యవహరించడం వల్లే కదా ఇన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయి అని ధర్మాసనం రంగనాథ్ను ప్రభుత్వ న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది. రంగనాథ్ స్థానంలో అర్హత ఉన్న మరో అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.